తమిళ సంస్కృతికి అద్దం పట్టే జల్లికట్టు క్రీడపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ తమిళనాడు జరుగుతున్న ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. చెన్నైలో వరుసగా 3వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో విద్యార్థులు మెరీనా తీరంలో నిరసన చేస్తున్న వేళ ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఈ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది తలెత్తుతుందన్న మోదీ జల్లికట్టుపై తమిళనాడుకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని తెలిపారు. మరోవైపు జల్లికట్టుకు వివిధ వర్గాలకు చెందిన తమిళ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు. తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, జల్లికట్టు. పొంగల్ పండుగ రోజుల్లో సుమారు 1000 సంవత్సరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ క్రీడపై కేంద్రం నిషేధం విధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తమిళ ప్రజలు ఆందోళన బాట పట్టారు. విద్యార్థులు, తమిళ సాంస్కృతిక కళా సంఘాలు, సినీ ప్రముఖులు ఆందోళనలో పాల్గొంటున్నారు. జల్లికట్టుపై నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారులు సైతం ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం తమిళనాడు బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారంపై తమిళనాడు ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను మోదీకి వివరించారు. తమిళ సంప్రదాయాలకు విలువిచ్చి వెంటనే జల్లికట్టుపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని సీఎం కోరారు. లేదంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని మోదీ దృష్టికి ఓపీఎస్ తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జల్లికట్టుపై నిషేధం విధించమని చెప్పిన ప్రధాని తమిళనాడు సంస్కృతిలో జల్లికట్టును అంతర్భాగంగానే భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది తలెత్తుతుందన్న మోదీ జల్లికట్టుపై తమిళనాడుకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని తెలిపారు. జల్లికట్టుపై మోదీకి మెమొరాండం సమర్పించినట్లు తెలిపిన పన్నీర్ సెల్వం ఈ విషయంలో కేంద్ర మద్దతు ఉంటుందని చెప్పినట్లు వెల్లడించారు. காலை சந்திப்பதாக மாண்புமிகு பாரத பிரதமர் அவர்கள் மிகவும் பரிவுடன் நமது கருத்துக்களை கேட்டுக்கொண்டார்கள். இந்த பிரச்சனையில் தமிழ்நாட்டின் உணர்வுகளுக்கு மிகுந்த மதிப்பளிப்பதாக தெரிவித்தார்கள். இது தொடர்பாக எடுக்கும் நடவடிக்கைகளுக்கு மத்திய அரசு உறுதுணையாக இருக்கும் என்று தெரிவித்தார்கள். மத்திய அரசுடன் இணைந்து உடனடியாக எடுப்போம் என தெரிவித்துக் கொள்கிறேன். మోదీ, పన్నీర్ సెల్వం భేటీ తర్వాత కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 రోజులుగా రాజధాని చెన్నైలో మెరీనా బీచ్ వద్ద వేల సంఖ్యలో నిరసన తెలుపుతున్నారు. అటు ఆందోళనకారులకు సినీ ప్రముఖుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. నటులు విశాల్, రాఘవ లారెన్స్, సూర్య, విజయ్, ఏఆర్ రెహమాన్, చదరంగ రారాజు విశ్వనాథన్ ఆనంద్ తమ మద్దతు ప్రకటించారు. జల్లికట్టుకు మద్దతుగా శుక్రవారం తాను ఉపవాసం పాటించనున్నట్లు రెహమాన్ తెలిపారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు కూడా ఆందోళనలు చేపడుతున్నారు. శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, యూకేలో నిరసనలు చేపట్టారు. శ్రీలంక రాజధాని కొలంబో సహా తమిళులు అధికంగా ఉండే జాఫ్నాలో ఆందోళనలు జరిగాయి. యూకేలో లండన్ తమిళ సంఘం, ప్రపంచ తమిళ సంస్థ, బ్రిటిష్ దక్షిణ భారతీయ సంఘం లండన్లోని భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాయి.